బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే గోల్డెన్ ఛాన్స్. గత నెలలో రికార్డు స్థాయిలో నమోదైన పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రోజు రోజుకు గోల్డ్ రేట్లు భారీగా దిగి వస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశంలో బంగారానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ సమయంలో బంగారం ధర భారీగా దిగి వస్తుండటంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభిస్తున్నట్లయింది. మార్కెట్లో ఒకేసారి బంగారం ధర 4,650 రూపాయలు తగ్గింది. బంగారంతో పాటు వెండి ధర కూడా దిగి వస్తోంది. భారత్లో బంగారానికి ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల వంటి సందర్భాలలో కొనుగోలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భంలో బంగారం ధరలు సాధారణంగా పెరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నప్పటికీ దేశీయంగా బంగారం ధరలు వరుసగా పడిపోతూ భారీ ఊరట కలిగిస్తోంది. దీనికి కారణం డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం. ఆయన అధ్యక్షుడు అన్న అనౌన్స్మెంట్ రావడంతో అమెరికా డాలర్ విలువ భారీగా పెరిగిపోతోంది. దీంతో బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. దీనికి తోడు ఫెడ్ వడ్డీ ప్రకటనపై అంచనాలు, రూపాయి విలువ పడిపోవడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు బంగారం ధరలో భారీ మార్పునకు కారణమవుతున్నాయని చెప్పుకోవచ్చు. దేశీయంగా చూసుకుంటే గత 4 రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోతూ వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా దిగివస్తున్నాయి. గత వారం రోజుల్లోనే ఏకంగా 3,800 రూపాయల మేర ధర పడిపోయింది. ఇవాళ ఒక్కరోజు చూస్తే 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై 1,200 మేర తగ్గింది. దీంతో తులం బంగారం ధర 75,650 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల తయారీ బంగారం ధర ఇవాళ 1,100 తగ్గడంతో 69,350 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయంగా పటిష్ట డిమాండ్ కు తోడు పండుగ సీజన్ కారణంగా అక్టోబర్ 31న 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 82,400 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. నాటి నుంచి 4,650 రూపాయలకు ధర తగ్గింది. బంగారం దారిలోనే వెండి సైతం భారీగా దిగొస్తోంది. గత వారం రోజుల్లో కిలో వెండి రేటు 4,000 మేర పడిపోయింది. ఇవాళ ఒక్కరోజు చూసుకుంటే కిలోపై 2,000 మేర దిగివచ్చింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు 1,00,000 దిగువకు చేరింది. ప్రస్తుతం 99,000కు కిలో వెండి లభిస్తోంది. చాలా రోజుల తర్వాత కిలో వెండి రేటు 1,00,000 రూపాయలు దిగువకు వచ్చింది. కొనుగోలు చేసేందుకు ఇదే మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.